నొప్పిగా ఉందా? ఏమిటి? ఐ లవ్ యూ. ఎంత జరిగినా కూడా నీకు హలో అమ్మా, నేనమ్మా చిన్నాని. ఏమిటి? నేను బతికున్నట్టు నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు అనుకున్నావా? వాడెవడో కార్తిక్ అంటమ్మా. నేను బతికున్నట్టు స్మెల్ చేసేసి ఎంక్వైరీలు చేసేస్తున్నాడంట. అన్నట్టు నిన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని విన్నాను, నిజమేనా? నీకెలా తెలుసు? తాయెత్తు మహిమ. నేను బతికున్నట్టు బయటపడిపోతే నువ్వు జైల్లో పడిపోతావు. నా బాడీలో బుల్లెట్లు తీసిన చేతులకి బేడీలు వేస్తే ఈ బిడ్డ భరించలేడమ్మా. అందుకే నాకు బోలెడంత కోపం వచ్చేసి ఒక్క దెబ్బతో చంపేద్దామని వ్యాన్తో గుద్దేశా. పెట్టాడు చచ్చాడు అనుకుని నేను వచ్చేశా. తీరా చూస్తే వాడు బతికి నీ దగ్గరికే వచ్చాడని తెలిసింది. పిచ్చి వెధవ. అమ్మ కొడుకులిద్దరూ ఒకటేనని వాడికి తెలియదు. అమ్మా, ఏమైనా సరే వాడిని మనం వదలకూడదు. వెంటనే మంచి విషం ఇంజక్షన్ ఇచ్చేసి వాడిని చంపేశాయి. నేను ప్రాణాలు పోసే డాక్టర్నే కానీ ప్రాణాలు తీసే డాక్టర్ని కాదు. నాకు తెలుసమ్మా నీ తల్లి మనసు. నువ్వు చంపకపోతే నేనొచ్చి చంపేయాల్సి వస్తుంది. చంపటానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే అక్కడ నన్ను ఎవరైనా చూశారనుకో, నువ్వు సూపులో పడిపోతావు. అందుకని బుద్ధిగా నేను చెప్పినట్టు చేసి నా ప్రాణం పోయి నా పని చేయను. అయితే ఈ రోజు నుంచి నువ్వు నా తల్లివి కాదు, నేను నీ కొడుకుని కాదు.